మనోజ్ కొన్న ఇంటికి అసలు ఓనరు కల్పన అని తెలుసుకొని షాక్ అయిన రోహిణి చంప పగలగొట్టిన ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రోహిణి వాళ్ళైతే అడ్వాన్స్ ఇవ్వడానికి మళ్ళీ ఇంటికైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక మనోజ్ అయితే నాకు ఒక సెంటిమెంట్ ఉంది, ఏదైనా నేను గుడిలోనే మొదలు పెడతాను కాబట్టి మనం గుడిలోనే అడ్వాన్స్ ఇస్తాను, అక్కడే తీసుకోండి అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే సరే మీ సెంటిమెంట్ని మేమెందుకు కాదనాలి, అలాగే అక్కడే ఇవ్వండి అని వాళ్ళైతే అంటారు. అప్పుడే ఇక రోహిణి అయితే అవును మీరు మరి రిజిస్ట్రేషన్ పత్రాల మీద ఎప్పుడు సంతకం పెడతారు అని అడుగుతూ ఉంటే అదేంటమ్మా అడ్వాన్స్ ఇవ్వకుండానే రిజిస్ట్రేషన్ అంటారేంటి, మీరు అడ్వాన్స్ ఇచ్చాక మేము నోటు రాసిస్తాము, ఆ తర్వాత డాక్యుమెంట్స్కి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము మొత్తం డబ్బులు ఇచ్చాక అని అంటూ ఉంటాడు. సరేనండి అని అంటూ ఉంటుంది రోహిణి. నేను ఇప్పుడు గుడికి వెళ్తున్నాను, మీరు కూడా రండి, గుళ్ళోనే అడ్వాన్స్ ఇస్తాను, గుళ్ళోనే శుభప్రదంగా ఉంటుంది కదా అని మనోజ్ అయితే చెప్తాడు. సరే అని అందరూ కూడా గుడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక గుడిలో అయితే మనోజ్ లోపలికి వెళ్ళేటప్పుడు గడప తన్నుకొని గుడి గుమ్మం దగ్గర ఉన్న గడప తన్నుకొని ముందుకి పడబోతాడు. అప్పుడు ఇక అదంతా చూసిన పార్వతి అయితే రోహిణి దగ్గరికి వెళ్ళి అలాగా గడప తన్నుకొని ముందుకి పడకూడదమ్మా, మీరు ఏదో పని మీద వచ్చినట్టున్నారు, అది చూసుకొని చేసుకోండి, ఇది శుభప్రదం కాదు అని అంటూ ఉంటుంది పార్వతి. మాకు తెలుసులే ఆంటీ అని చెప్పి రోహిణి అయితే లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక మీనా అయితే పార్వతి దగ్గరికి వస్తుంది. రోహిణి వాళ్ళు గుడికి వచ్చారు, ఇలా జరిగిందని చెప్తుంది. ఏదో అపశకునంలా ఉందమ్మా, నువ్వు వెళ్ళి చెప్తావా అని అడుగుతూ ఉంటుంది పార్వతి. అప్పుడే ఇక మీనా అయితే రోహిణి మనోజ్ దగ్గరికి వెళ్ళి ఏంటో మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు అందరికీ వరుసగా తుమ్ములు వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు గుడికి వచ్చినప్పుడేమో ఇలా గుమ్మాన్ని తన్నేసుకున్నారు, ఏదో అపశకునంలాగే ఉంది, తర్వాత ఇంకెప్పుడైనా ఇంటికి అడ్వాన్స్ ఇవ్వండి మీనా అయితే చెప్తుంది. అప్పుడే ఇక అది విని రోహిణి అయితే ఏంటి మీనా ఇంటికాడేమో నువ్వే తుమ్మడం ప్రారంభించావు, అంటే మేము ఇల్లు కొనుక్కోవడం నీకు ఇష్టం లేదా, అలా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే పక్కనే ఉన్న మనోజ్ అయితే నాకు ఎందుకో అపశకునంలాగే ఉంది రోహిణి, తర్వాత ఇద్దాం అడ్వాన్సు అని అంటూ ఉంటాడు. ఏంటండి ఇలా జరుగుతుంది, వీళ్ళు ఆ డబ్బులు ఇస్తే చక్కగా ఆ డబ్బులు తీసుకొని పారిపోదామనుకుంటే ఇప్పుడు వీళ్ళేంటి అపశకునం అవి ఇవి మాట్లాడుకుంటున్నారు అని అంటూ ఉంటుంది ఆ ఇంటి ఓనర్గా నటించామైతే. అప్పుడు ఇక వాళ్ళ ఆయన మనోజ్ దగ్గరికి వస్తాడు. మీరేదో అపశకునం అని ఏదో మాట్లాడుకుంటున్నారు, మా ఇంటి గురించి అలా మాట్లాడడం మాకు ఇష్టం లేదు, మీరు కాకపోతే ఇంకో పార్టీ వచ్చారు వాళ్ళు తీసుకుంటామని చెప్తున్నారు అని అంటూ ఉంటాడు అతను. లేదండి నేను ఇలాంటివేమీ పట్టించుకోను, ఇదిగో తీసుకోండి, ఇవి మొత్తం 5 లక్షలు, మిగతా సగం 5 లక్షలు ఇంటి దగ్గరే ఇస్తాము అని అంటూ ఉంటారు. అప్పుడు నోటు మీద సంతకం పెట్టుకొని అప్పుడు ఇద్దాము అని చెప్తే సరే మీరు ఇంటికి వెళ్ళండి, నేను మా వాళ్ళందరినీ తీసుకొని వస్తాను అని మనోజ్ అయితే చెప్తాడు. అప్పుడు ఇక అందరూ కూడా మనోజ్ కూడా వాళ్ళ ఇంటికైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక ఇంటిని చూసి చాలా అంటే చాలా బాగుందంటూ ప్రభావతి అయితే మురిసిపోతుంది. ఇక ప్రభావతి మురిసిపోతూ నువ్వు ఇంత పై స్థాయికి వచ్చి ఇంత పెద్ద ఇంటిని కొంటావని అసలు కూడా నేను ఊహించలేదు మనోజ్, ఇల్లు ఏదో కొన్నావనుకున్నాను కానీ ఇంత పెద్ద ఇల్లు ఉందేంటి, చాలా బాగుంది ఇల్లు అయితే అని అంటూ ఉంటుంది ప్రభావతి. అసలు ఈ ఇల్లు 3 కోట్లకి ఎలా అమ్మారో మాకైతే అర్థం కావడం లేదు అని శృతి అయితే ఆ ఇంటి ఓనర్స్గా నటించే వాళ్ళని అడిగేస్తుంది. అదేంటమ్మా అలా అంటున్నారు, మేమేమన్నా అసలు ఓనర్స్ కాదు, ఏదో నకిలీగా అమ్మేస్తున్నాం అనుకుంటున్నావా ఏంటి అని అంటూ ఉంటారు శృతిని. అయ్యో అలా ఉద్దేశంతో అనలేదు, ఏదో తను మామూలుగా అడిగిందంతే అని రోహిణి చెప్తుంది. సరేనమ్మా మిగతా 5 లక్షలు కూడా ఇక్కడ ఇస్తామన్నారు కదా, 5 లక్షలు కూడా ఇవ్వండి, మాకు కాస్త పని ఉంది, మేము వేరే ఊరికి వెళ్ళాలి అని అంటూ ఉంటారు వాళ్ళు. అప్పుడే ఇక
మొత్తం టేబుల్ మీద డబ్బులు పెట్టగానే వాళ్ళు చాలా ఆనందపడుతూ ఉంటారు. తర్వాత పత్రాల మీద సంతకం పెట్టించుకొని వాళ్ళకి మిగతా డబ్బులైతే ఇస్తారు. బ్యాంకులో లోన్ అప్లై చేశాము, మిగతా డబ్బులు రాగానే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము, ఇది అడ్వాన్స్గా ఉంచండి అని చెప్తూ ఉంటాడు మనోజ్. అయితే ఇక వాళ్ళు ఆ డబ్బులు తీసుకొని ఇక అక్కడి నుంచి ఒక అద్దె కారులో అయితే వెళ్తూ ఉంటారు. అలా అద్దె కారులో వెళ్తూ ఉండగా అప్పుడు ఇక బాలు అయితే ఆ ఇంటికి వస్తూ ఆ కారునైతే గుద్దబోతాడు మలుపులో. ఇక గుద్దబోతూ ఉండగా అప్పుడు ఇక డ్రైవర్ అయితే అయ్యో సారీ అన్న, సారీ చూసుకోలేదు అని అంటూ ఉంటాడు బాలుని. రే ఏంట్రా నువ్వు ఇంత అశ్రద్ధగా ఎలా కారు నడుపుతున్నావు, ఎలా కారు మెయింటైన్ చేస్తున్నావు అని అంటూ ఉంటే సారీ అన్న మీ చూసుకోలేదు అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక మనోజ్ అయితే రే ఏంట్రా నువ్వు ఆ లోపలుందా ఎవరనుకుంటున్నావు, ఈ ఇంటి ఓనర్సు అని అనగానే ఏంటి ఇంటి ఓనర్సా, ఈ ఇంటి ఓనర్సు ఈ అధికారులో వెళ్తున్నారా ఏంటి అని అడుగుతూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక నువ్వు వెళ్ళవయ్యా, వాడంతేలా అలాగే మాట్లాడతాడని వాళ్ళనైతే మనోజ్ పంపించేస్తాడు. ఇంటి ఓనర్స్ అయితే అధికారులో వెళ్ళడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు బాలు. అయితే వాళ్ళు ఏదో ఊరికి వెళ్ళాలన్నారు, ఉన్నవాళ్ళు కాబట్టి ఎక్కువ విమానాల్లోనే తిరుగుతారు, ఎయిర్పోర్ట్కి సొంత కారేమీ వేసుకెళ్ళరు కదా అని చెప్తూ ఉంటాడు మనోజ్. అయితే తర్వాత ఇక బాలు అయితే ఇంటిని చూస్తాడు. ఇక బాలు ఇంటిని చూసి చాలా బాగుంది అని అంటూ ఉంటాడు. అవును, ఇంత ఇంటిని అంత తక్కువ రేటుకి ఇస్తున్నారంటే ఇంట్లో ఏమన్నా ఆత్మలు తిరుగుతున్నాయేమో అని అంటూ ఉంటాడు బాలు. అది విని మనోజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. మనోజ్ అయితే షాక్ అయిపోతూ రే అలాంటిదేమీ లేదు, ఇల్లు చూస్తుంటే ఎంత అందంగా ఉందో నీకు తెలియడం లేదా అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ని రే నువ్వు ఈ ఇంటికి నేను పలానా పేరు చెప్తాను, ఆ పేరుతో ఒక ఇత్తడి ప్లేటు మీద పేర్లు కొట్టించు అని చెప్తూ ఉంటాడు. సరే మనోజ్ అని పార్క్ ఫ్రెండ్ అయితే అంటాడు. తర్వాత అలాగే నీకెవరైనా భూత వైద్యులుంటే కూడా తీసుకురా అని అంటూ మనోజ్ అయితే చెప్తాడు. అలా మనోజ్ చెప్పిన తర్వాత రే ముందు ఎవరినైనా పంతులు గారిని తీసుకువచ్చి ఇంట్లో వాస్తులు గట్ట చూపించుకోవాలి, అంతే తప్ప భూత వైద్యుల్నేంట్రా అని అనగానే రే ఆ భూత వైద్యుల్ని తీసుకురా, వీడంటుంటే నాకేంటో అనుమానంగా ఉంది అని చెప్తూ ఉంటాడు మనోజ్. అప్పుడే ఇక పార్క్ ఫ్రెండ్ అయితే అలా వీళ్ళందరూ ఇల్లు చూస్తూ ఉండగానే ఒక భూత వైద్యుడిని అయితే తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఈ ఇంట్లో ఎటువంటి భూత పేతాలు లేవు, నెగిటివ్ ఎనర్జీ కూడా లేదు, ఈ ఇంట్లో ఉన్న లైట్లన్నీ వేయండి, ఒకవేళ నెగిటివ్ ఎనర్జీ కానీ ఏదైనా ప్రేతాత్మలు ఉంటే తప్ప ఆ లైట్లు మిలుక్కుమని వెలుగుతూ ఉంటాయి అని చెప్పడంతో అప్పుడే అది విని బాలు అయితే మెయిన్ దగ్గరికి వెళ్ళి ఇక స్విచ్ ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ ఉంటాడు. ఇక లైట్లన్నీ ఆరిపోతూ వెలుగుతూ ఉండడంతో ఇక మనోజ్ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అమ్మో ఇంట్లో ఏదో ప్రేతాత్మ ఉందేమో అందుకే ఇలా జరుగుతుంది అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే అప్పుడే ఇక మీనా అయితే అయ్యో ప్రేతాత్మ లేదో ఏమీ లేదో, ఈయనే లైట్లు బయట స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నారు అని మీనా అయితే ఏంటండి ఇదంతా అని చెప్పి అంటూ ఉంటుంది. రే ఆటలాడుతున్నావా, అసలు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళరా ముందు అని అంటూ ఉంటాడు బాలు. ఇక ఆ ప్రేతాత్మలో మాంత్రికురాలైతే వెళ్ళిపోతుంది. డబ్బులు ఇవ్వగానే ఇంట్లో ఏమీ లేదని చెప్తుంది. తరువాత పైన గది వేస్తామని కొంతమంది ఛాలెంజ్ చేశారు, పైన గది కాదు కదా ఒక గోడ కూడా కట్టలేదు, 2-3 నెలలు తిరగకుండానే 4వ నెలలోనే నా కొడుకు 3 కోట్లు పెట్టి ఇంటిని కొన్నాడు. అంతే, కొంతమంది అదృష్ట మొఖాలు ఉంటాయి, కొంతమందివి దురదృష్ట మొఖాలు ఉంటాయి, ఆ దురదృష్ట మొఖాలకి ఏం చేసినా కూడా కలిసి రాదు అని మొదలు పెడుతుంది ప్రభావతి. అప్పుడే ఇక బాలు అయితే రామీనా వెళ్ళిపోదాం, ఈవిడ గారు అప్పుడే మొదలుపెట్టింది, వాడు ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వలేదు, 3 కోట్లు ఇవ్వలేదు, అప్పుడు ఈవిడ గారు పేక మేడలు కట్టేస్తుంది అని అంటూ ఉంటాడు బాలు. అయితే అప్పుడు ఇక ఆ మాట విని మనోజ్ అయితే ఇక ఇల్లు మాదేరా అని అంటూ ఉంటాడు. రే ఈ ఇంట్లోకి మీ నాన్న నేను కూడా వచ్చేస్తాంరా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అలాగేనమ్మా అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే అప్పుడే సత్యం అయితే నేనైతే రాను ప్రభా, నువ్వు ఒక్కదానివే వచ్చి ఉండు, నాకు ఆ ఇల్లే, ఆ ఇంట్లోనే నాకంతా కూడా నా పుట్టుక నుంచి
నేను అనుకుంటూ ఉంటాను. నేను నా సొంత ఇంట్లో నా కష్టార్జితంతో కట్టుకున్న ఇంట్లోనే ఉండాలని, అలాగే ఆ ఇంట్లోనే చనిపోవాలని. అందుకని నేను ఆ ఇంట్లోనే ఉంటాను అని అంటూ ఉంటాడు. సత్యమైతే ఇప్పుడు అలాంటి మాటలు ఎందుకులే నాన్న అని చెప్తూ ఉంటాడు బాలు. ఇక అందరూ కూడా ఇంటికైతే వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంతలో ఇక బాలుకైతే ఫోన్ వస్తుంది. బాలుకి ఫోన్ రావడంతో అప్పుడే అవునా వచ్చారా, సరే నేను ఎయిర్పోర్ట్కి వస్తున్నాను అని అంటూ ఉంటాడు బాలు. మీనా అప్పుడు ఫారిన్ అమ్మ అని కెనడా నుంచి వచ్చిన ఒక ఆమెని చెప్పాను కదా నీకు, ఫారిన్ అమ్మ అని. ఆమె మళ్ళీ ఇండియాకి వచ్చిందంట, తను ఎయిర్పోర్ట్లో ఉందంట, నేను వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి అని బాలు అయితే చెప్తాడు. సరేనండి వెళ్ళిరండి అని అంటూ ఉంటుంది మీనా. తర్వాత మీనా అలా అన్న తర్వాత అప్పుడు ఇక బాలు అయితే వెళ్తాడు. బాలు వెళ్ళాక ఇక ఎయిర్పోర్ట్లో కల్పన అయితే కారు ఎక్కుతుంది. ఏంటి మేడం మళ్ళీ ఇక్కడ స్థలాలు ఇల్లు ఏమైనా కొనడానికి వచ్చారా అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే. అప్పుడు ఇక కల్పన అయితే లేదు బాలు, ఇక్కడ నేనేమి కొనడానికి రాలేదు అని అంటూ ఉంటుంది కల్పన. సరే మేడం ముందు ఎక్కండి తర్వాత మాట్లాడుకుందాం అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక కల్పన అయితే బాలు కారు ఎక్కుతుంది. మేడం మీరు ఏమి అనుకోవా అంటే ఒక మాట అడుగుతాను చెప్పండి. అప్పుడు మీరేంటి నాకు చెప్పా పెట్టకుండానే కెనడా వెళ్ళిపోయారు అని అనగానే ఇక్కడికి ఒక పని మీద వచ్చాను, కానీ ఒక ఇద్దరి వల్ల బాగా డిస్టర్బ్ అయ్యి ఇక నేను ఎవరికి చెప్పకుండానే వెళ్ళిపోయాను బాలు అని అంటూ ఉంటుంది కల్పన. నేను ఇండియా వస్తే నాకు నువ్వే గుర్తొస్తావు, అందుకని నీ కారు అయితేనే నాకు సేఫ్టీగా ఉంటుందని నీకే ఫోన్ చేశాను బాలు అని అనగానే అవునా మేడం మీరు ఎప్పుడు వచ్చినా సరే నాకే ఫోన్ చేయండి, నేనే మిమ్మల్ని తీసుకువెళ్తాను. ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్ళమంటారు అని అడుగుతూ ఉంటాడు బాలు. పద నేను రూటు చూపిస్తాను అని అంటూ కల్పన అయితే ఒక ఇంటికి తీసుకువెళ్తుంది. అప్పుడు ఇక బాలు అయితే ఈ ఇంటికి ఎందుకు మేడం అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఈ ఇల్లు నాదే బాలు అని అంటూ ఉంటుంది కల్పన. ఒక్కసారే బాలు షాక్ అయిపోతాం. ఏంటి మేడం మీరు మాట్లాడేది, ఈ ఇల్లు మీదేంటి అని అంటూ ఉంటాడు బాలు అయితే. అవును బాలు ఈ ఇల్లు నాదే, నా డబ్బులతో నేను కొనుక్కున్నది. కానీ 3 నెలల క్రితం మొగుడు పెళ్ళం ఇద్దరు వచ్చారు, వాళ్ళకి నేను అద్దెకి ఇచ్చాను. వాళ్ళు ఈ ఇంటిని అమ్మేస్తడానికి చూస్తున్నారని నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. అందుకని నా ఇల్లు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారోనే భయమేసి వచ్చాను. కానీ ఇంటికి తాళాలేసున్నాయి, వాళ్ళ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అని అంటూ ఉంటుంది కల్పన అయితే. అమ్మ మనోజ్గా అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను రా వెధవా, ఇదేదో మతలబులా ఉందని అసలు నువ్వు పట్టించుకోలేదు కదరా. మేడం మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి నేను తీసుకువెళ్తాను రండి అని అంటూ ఉంటే ఎక్కడికి బాలు అని అడుగుతూ ఉంటుంది కల్పన. ఏం లేదు మేడం, మీరు అనుకున్నది అనుమానించింది నిజమే. ఈ ఇంట్లో ఉండేవాళ్ళు ఈ ఇంటిని అమ్మేశారు 3 కోట్లకి. 5 కోట్ల విలువైన ఈ బంగ్లాని 3 కోట్లకి ఒక వెధవ కొన్నాడు, అడ్వాన్సు 10 లక్షలు కూడా ఇచ్చాడు అని అంటూ ఉంటాడు బాలు. అసలు అలా ఎలా ఇచ్చేస్తారు బాలు అని అంటూ ఉంటుంది కల్పన. మేడం అందుకే కదా ఎవరైతే కొన్నారో వాళ్ళ దగ్గరికి మిమ్మల్ని తీసుకువెళ్తాను, అక్కడే మీరు మాట్లాడండి అని అంటూ ఉంటాడు బాలు అయితే. సరే బాలు ఈ ఇంటి డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ నా దగ్గరే ఉన్నాయి, అవి నా పేరు మీదే ఉన్నాయి, మొత్తం అంతా కూడా చూపిస్తాను అని అంటూ ఉంటుంది కల్పన అయితే. అప్పుడు ఇక బాలు అయితే కల్పనని తీసుకొని ఇంటికైతే వెళ్తాడు. అలా వెళ్ళేటప్పటికి రోహిణి మనోజ్ అయితే ఉండరు. ఇక కల్పనని చూసిన ప్రభావతి అయితే నిన్ను ఎక్కడో చూసినట్టు నాకు గుర్తొస్తుందమ్మా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక ప్రభావతిని చూసి వెంటనే గుర్తుపట్టేస్తుంది కల్పన అయితే. ఇక కల్పన గుర్తుపెట్టి తను మనోజ్ వాళ్ళ అమ్మ కదా అని షాక్ అయిపోతూ ఉంటుంది. అయినా నేనెందుకు ఇవిడికి భయపడడం, నేను డబ్బులు ఇచ్చేశాను కదా అని కల్పన మనసులో అనుకుంటూ ఉండగా, నాన్న నేను చెప్పానా అంత ఇల్లు తక్కువ రేటుకి ఇస్తుంటే ఏదో మొదలపు ఉందని, వాడు మోసపోయాడు నాన్న. అసలు ఇల్లు ఎవరిదో కాదో, ఆ ఇంటి అసలు ఓనర్ ఈమె.
ఈమె కెనడాలో ఉంటుంది, ఆ ఇంట్లో అద్దెకున్న వాళ్ళు అబద్ధం చెప్పి ఆ ఇల్లు మాదని చెప్పి ఆ అడ్వాన్స్ తీసుకొని పారిపోయారు నాన్న అని నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. అసలు డాక్యుమెంట్స్ ఈవిడ దగ్గరే ఉన్నాయి, నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను మోసపోకురా అని, వాడు వినలేదు అని అంటూ ఉంటే అప్పుడు ఇక అంటూ ఉంటుంది కల్పన అయితే, ఆ ఇల్లు నాదే, నా ఇల్లుని వాళ్ళు అమ్మేస్తే మీరెలా కొనుక్కున్నారో ఆ మాత్రం వివరం చూసుకునే పని లేదా? చుట్టుపక్కల వాళ్ళని కనుక్కునే అవసరం లేదా? అన్ని కోట్లు పెట్టి డబ్బులు పెట్టి ఒక బంగ్లాని తీసుకుంటున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఎంక్వైరీ చేయాలని కూడా మీకు ఆ మాత్రం అనిపించలేదా అని అడుగుతూ ఉంటుంది కల్పన. ఈలోగా రోహిణి మనోజ్ అయితే లోపలికి వస్తారు. రోహిణి మనోజ్ రావడం చూసి ఒక్కసారే కల్పన షాక్ అయిపోతుంది. వాళ్ళని చూసి వాళ్ళు కూడా వీళ్ళిద్దరిని చూసి షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక అంటూ ఉంటుంది కల్పన, నువ్వా, ఇది నీ ఇల్లా అని అడుగుతూ ఉంటుంది కల్పన. అప్పుడే ఇక రోహిణి మనోజ్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడు ఇక ప్రభావతికి టక్కుమని గుర్తొస్తుంది, మనోజ్ని మోసం చేసి డబ్బులు తీసుకువెళ్ళిన కల్పన తనేనని. నువ్వే కదా మా మనోజ్ గారిని మోసం చేసి డబ్బులు తీసుకువెళ్ళిపోయింది అని అంటూ ఉంటే అప్పుడే బాలు షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నావమ్మా అని అడుగుతూ ఉంటాడు. అవునరా, ఆ మనోజ్ గారి దగ్గర మోసం చేసి డబ్బులు తీసుకొని కెనడా పారిపోయింది ఇదే అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక ఆ మాట విని, ఇప్పటి వరకు నీ మీద నాకు గౌరవం ఉండేది, కానీ నువ్వు ఇంతటి అది దొంగవని అనుకోలేదు అని అంటూ ఉంటే, ఆపండి, ఎందుకు నన్ను అంటున్నారు? నేను మనోజ్ దగ్గర డబ్బులు తీసుకువెళ్ళిపోయిన మాట నిజమే, కానీ అని అంటూ మాట్లాడబోతూ ఉంటే, ఇంకా కానీ ఏంటే, డైరెక్ట్గా మా ఇంటికి వచ్చేస్తావా అని రోహిణి అయితే ఇక కల్పనని పట్టుకుంటుంది. చెయ్యి, ముందు బయటికి పోవే అని బయటికి నెట్టేయబోతూ ఉండగా అప్పుడే ఇక బాలు అయితే ఆపుతాడు. ఇక బాలు అయితే ఆపి, నువ్వు ఆగు పార్లలమ్మ, ఎందుకు అలా ఆవేశపడుతున్నావు? తనేదో చెప్పాలనుకుంటుంది కదా అని అంటూ ఉంటాడు బాలు. నువ్వు చెప్పు పార్లమ్మ అని అడగగానే, నేను ఆ రోజు బ్యూటీ పార్లర్ దగ్గర నిన్ను డ్రాప్ చేయమన్నాను, ఈవిడ బ్యూటీ పార్లర్ దగ్గరే నువ్వు నన్ను డ్రాప్ చేశావు. అప్పుడే తను నన్ను గుర్తుపట్టి మనోజ్ వీళ్ళిద్దరూ నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి కోర్టుకి ఈడుస్తామని, వీసా పాస్పోర్టు అన్నీ కూడా ఇక డిలీట్ చేసేస్తామని, వీసా పాస్పోర్టు అన్నీ లేకుండా చేస్తామని చెప్పి వీళ్ళు నా దగ్గర నన్ను భయపెట్టి అక్కడికక్కడే నా అకౌంట్లో నుంచి మొత్తం 48 లక్షల్ని తీసుకొని, మొత్తం 48 లక్షలు వీళ్ళైతే నా దగ్గర వడ్డీతో సహా తీసుకున్నారు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటారు. మొత్తం డబ్బులన్నీ నేను ఇచ్చేశాను, ఇప్పుడు నేను వీళ్ళని మోసం చేయలేదు అని చెప్తూ ఉంటుంది కల్పన. ఆ మాట విని ఒక్కసారే బాలు అయితే, అవ్వా, ఎన్ని అబద్ధాలు ఆడావురా నువ్వు, అంటే నువ్వు ఫర్నిచర్ షాప్ పెట్టింది ఆ డబ్బులతోనేనా? మరి ఈ పార్లలమ్మ వాళ్ళ నాన్న ఇచ్చాడు అది ఇది అని చెప్పింది అని అంటూ ఉంటాడు బాలు. వీళ్ళిద్దరూ మామూలు మోసగాళ్ళు కాదు, అందుకని ఆ దేవుడు వీళ్ళకి అంత మోసం చేసే వాళ్ళని పరిచయం చేశాడు. మీరు కొన్నారే ఆ విల్లా నాదే, నేనే అసలైన ఓనర్ని, వాళ్ళు మిమ్మల్ని ఇంట్లో అద్దెకున్న వాళ్ళు ఓనర్స్ అని చెప్పి మోసం చేసి మీ దగ్గర డబ్బులు కొట్టేశారు అని అంటూ ఉంటుంది. ఇక కల్పన అయితే, అప్పుడే ఇక నా ఇంటి జోలికి వచ్చారంటే మీ ఇద్దరిని కూడా జైల్లో పెట్టిస్తాను అని అనగానే, లేదు అలా జరగడానికి వీల్లేదు, మరి మా డబ్బులు అని అంటూ ఉంటుంది రోహిణి. మీ డబ్బులు మీ దగ్గర ఎవరు కొట్టేశారో, మీరు నమ్మి ఎవరికి ఇచ్చారో వాళ్ళని వెళ్ళి అడుక్కోండి అని అంటూ ఉంటుంది కల్పన. అయితే నా జోలికి కానీ నా ఇంటి జోలికి కానీ వస్తే మీ ఇద్దరిని జైల్లో పెట్టిస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడే ప్రభావతి అయితే రోహిణి దగ్గరికి వచ్చి మనోజ్ని కూడా చంప పగలగొట్టి అడుగుతుంది, ఆ రోజు నువ్వు ఎందుకు అబద్ధం చెప్పావో? వీళ్ళ నాన్న ఫర్నిచర్ షాపుకి డబ్బులు ఇచ్చాడని చెప్పావు కదా, అంటే ఈ కల్పన ఇచ్చిన డబ్బులేనా అవి అని అంటూ ఉంటే, అవునమ్మా, కానీ నేను బిజినెస్ పెట్టుకోవాలని రోహిణి ఈ డబ్బులు వాడుకోమని నాకు సలహా ఇచ్చింది, తర్వాత వీళ్ళిద్దరి వాటా వీళ్ళకి ఇచ్చేద్దాం అనుకున్నాము అని అంటూ ఉంటే అప్పుడు ఇక రవి అయితే, నువ్వు ఇంత దిగజారిపోయావా? మళ్ళీ పైపెచ్చి ఈవిడ గారి ఇంటి మహాలక్ష్మి ఈవిడొచ్చాకే కలిసి వచ్చింది అని చెప్పి అమ్మేమో ఈవిడ గారిని పొగడడం, నువ్వేమో దాన్ని చూసి మురిసిపోవడం,
మా కష్టార్జితాన్ని మాకొచ్చే వాటాన్ని కూడా మొగుడు పెళ్ళం కలిపేసి అబద్ధాలాడి కొట్టేశారు కదరా, ఎందుకురా మీ బతుకు అని అంటూ ఉంటాడు రవి. అప్పుడే బాలు అయితే, రే రవి, వీళ్ళని ఇలా వదిలిపెట్టకూడదురా, పద వీళ్ళ మీద పోలీస్ కేసు పెడదాం అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడు ఇక రోహిణి అయితే, అది అత్తయ్య అని అనగానే రోహిణి చంప పగలగొడుతుంది ప్రభావతి. నాతో ఒక్క మాట కూడా అనకుండా మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా అని అంటూ ఉంటే ఇక సత్యమైతే మనోజ్ని రోహిణిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమంటాడు. దాంతో ఒక్కసారి రోహిణి మనోజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి.